హాయ్ ఆల్, ఈ రోజైతే వెదర్ చాలా కూల్ ఉంది కదా ఫ్రెండ్స్. సో నాకైతే చికెన్ పకోడీ తినాలనిపించింది. సో వెంటనే వెళ్ళి తెచ్చుకున్నాను. ఆ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఫ్రెష్గా ఈ రోకట్లో వేసి దంచుకుంటున్నానండి. మా జున్నుడైతే నాకు మంచి కంపెనీ ఇస్తున్నాడు. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న చికెన్లో కొంచెం పసుపు, కొంచెం కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్, ఇంకా ఒక స్పూనెడు మైదా పిండి, 2 స్పూన్ల శనగపిండి, ఒక ఎగ్ వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి, అన్ని ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు వేడి ఆయిల్లో ఈ ముక్కలన్నీ సపరేట్గా మెల్లగా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. చూసారుగా చాలా మంచిగా ఉడికిందండి. లోపలైతే మంచి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.